ఇంకొక మంచి యాప్ గురించి అంటే ఏఐ టూల్ గురించి చెప్తాను. సో దాని పేరు బీగో. సో మీరు ప్లే స్టోర్కి వెళ్తారు. సో ప్లే స్టోర్లో సెర్చ్కి వెళ్ళి బీగో అని టైప్ చేస్తారు. సో ఇలాగ మీకు బీగో డాగ్ హెడ్ ఉన్నటువంటిది ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. నాకైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అప్డేట్ అడుగుతుంది, అది చేసుకుంటారు. సో ఆ యాప్ ఇలాగ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. సో ఇది చాలా ఫీచర్స్ని కలిగి ఉంది. సో ఈ బీగో అనేది చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. ఒక్క యాప్లో ఒక్క ఏఐ టూల్ మోడల్లో అనేక అంశాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాట్ వుడ్ యూ లైక్ టు నో అని ఇచ్చారు. అది మన చాట్ జీపీటీ లాగా వర్క్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. నెక్స్ట్ దాని కింద న్యూస్ పాస్ అని ఉంది. సో రీసెంట్ న్యూస్, కరెంట్గా జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ వాటి స్టోరీస్ రూపంలో మనకి అందిస్తుంది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చాలా రీసెంట్ న్యూస్ అన్నిటిని కూడా ఇది ఇస్తుంది. అంటే న్యూస్కి మరొక దానికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే దీని కింద ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండింగ్ అంశాలను కూడా అది స్టోరీస్ రూపంలో మనకి అందిస్తుంది. అవి కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. దీనికంటే ముఖ్యమైనది కింద మీకు యాప్లో అన్నిటికంటే కింద డిస్కవర్ అని ఉంటుంది. సో ఈ డిస్కవర్ అనేది దీంట్లో హైలైట్ ఫీచర్ అనమాట. సో చాలా సపోజ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూజ్ అట్ హోమ్ అన్నారు. సో అలాంటి అంశాలు ఏదైతే మనం బేస్డ్ ఆన్ అవర్ సెర్చ్, మనం సెర్చ్ గురించి ఏదైతే చేస్తుంటామో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఎక్స్ప్లోర్ అనేది మనకు వస్తుంది. సో వాటిని మనం క్లిక్ చేసి, సో ఎగ్జాంపుల్కి అబ్దుల్ కలాం గారి గురించి అడిగితే విజనరీ గోల్ అని ఇచ్చాడు. సో ఆయన గురించి కంప్లీట్గా ఆయన గురించి మనకు అన్ని అంశాలని ఇక్కడ ఇస్తూ దానికి రిలేటెడ్ అంశాలను కూడా ఇస్తుంది అనమాట. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలని కనుక్కోండి అని కూడా ఇస్తూ వస్తుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ దీంట్లో, డిస్కవర్ దాంట్లో. అదేవిధంగా ఇక్కడ పైన ఒక చిన్న స్మైలీ హెడ్ లాంటిది ఉంటుంది. దాన్ని హిచ్ హైకర్ అన్నారు. సో మనం ఏదైతే స్టోరీస్ చేసామో, సో ఆ పోస్ట్లు ఏవైతే చేసామో అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఇందులో సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా అగైన్ మీరు ఈ డైలీ న్యూస్ అనేదాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ సో దానికి సంబంధించిన న్యూస్ అన్నీ కూడా, ఈరోజు సంబంధించిన న్యూస్ అన్నీ కూడా మీకు మనకి వస్తుంది. ఇప్పుడు మనం స్కూల్స్లో డైలీ న్యూస్ చదువుతుంటాం మార్నింగ్, దానికి కూడా ఇది ఇలా కాపీ పేస్ట్ చేసుకొని చక్కగా మీరు దీన్ని ఉపయోగించేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇది ఫ్రీ యాప్, ఫ్రీగా మనకి లభించేటువంటి యాప్. సో మీరు ఎలాంటి అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం దీంట్లో ఉండదు. అదేవిధంగా పైన డిస్కార్డ్ అని ఉంటుంది. మీకు తెలుసు డిస్కార్డ్ మనకు వాట్సాప్ ఎలాగో అలాగా డిస్కార్డ్ అనేది ఈ ఏఐ టూల్స్ అన్నిటినీ దీని నుంచి మనము లాగిన్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ యాక్సెప్ట్ ఇన్వైట్కి వస్తుంది. యాక్సెప్ట్ ఇన్వైట్ ఇచ్చిన వెంటనే మీరు అది ఇలాగ యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో అందులో డిస్కార్డ్ గురించి కూడా డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. సేమ్ మన వాట్సాప్ ఎలాగ వాడతామో ఇలాగ ఉన్నటువంటి డాలీ కానీ వాటన్నిటిని కూడా ఇప్పుడు అసలైన టాస్క్ చూద్దాం మనం. సో ఇందులో ఇక్కడ చిన్న వాచ్ లాగా ఇచ్చాడు, అంటే ప్రీవియస్ డేది. సో ఇందులో మనం చేసినటువంటి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఇప్పుడు ఇంతకుముందు మనం అబ్దుల్ కలాం గురించి సెర్చ్ చేసామో అది ఇక్కడికి వచ్చి చేరిపోయింది. సో అలాగే మనం ఏదైతే సెర్చ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆగుతాయి. సో ఎగ్జాంపుల్కి నేను ఒక చిన్న స్టోరీ రాయమని అడిగాను. సో ఆ స్టోరీలో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ స్టోరీ లైన్ ఏంటి అని ఇంగ్లీష్లో అది నీట్గా చక్కగా ఇచ్చింది. సో దాంట్లో ఏముంది అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఒక స్టోరీ రాయొచ్చు అనేటట్టుగా ఈ స్టోరీ లైన్స్ అన్నిటి కూడా ఇది ఇచ్చింది అన్నట్టు. సో మనం రాసేటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ అలాంటి వాటన్నిటిని దీని ద్వారా తీసుకోవచ్చు. ఇది డ్రోన్స్ గురించి అలాగా ఏది కావాలంటే ఆ సమాచారాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఇది చూడండి, సో బయోసైన్స్లో ఎక్స్పెరిమెంట్స్, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది చాలా మనం తక్కువగా తెలుస్తుంటుంది. కానీ ఇది చాలా ఒక 15 దాకా
బయాలజీ ఎక్స్పెరిమెంట్స్ హ్యాండ్స్ ఆన్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి మంచిగా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. వాటినన్నిటిని మనం ఈజీగా పిల్లలకి చేసి చూపించడానికి అవకాశం ఉన్నటువంటివి ఇచ్చిందనమాట. ఇలాగ రిసోర్స్ని అంటే ఈ టూల్ని మనము రిసోర్స్ బేస్డ్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది చాలా కరెంట్ న్యూస్కి మనం టైప్ చేద్దాం. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు యూజ్ కేసెస్ అనేది ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే ఈ ఏ టూల్స్ వచ్చిన తర్వాత ఎక్కువ అంశాలు మాట్లాడుతున్నారు. వాటి గురించి డీటెయిల్స్ అడిగాను నేను. చూడండి, దీంట్లో యూజ్ కేసెస్ గురించి కంప్లీట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వచ్చాయి. సో ఓల్డ్ వార్స్ పిక్చర్స్ అని అడిగాను, చూద్దాం ఏమిస్తుందని. రైట్, వార్ హిస్టరీ అవుట్లైన్ కంప్లీట్గా దాని సో ఏదైతే అది ఆర్టికల్ లాగా ఇస్తుందో దానికి సంబంధించినటువంటి ఫొటోస్ని కూడా మధ్యలో ఇస్తూ వెళ్తుంది. సో ఈ విధంగా మనకి ఫొటోస్ మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇమేజెస్ క్రియేట్ చేసి అని అడిగే అవకాశం అనే ఇది కూడా లేదు. ఇది కంటిన్యూస్గా మనకి అందిస్తుంది. సో మిత్రులారా, ఈ విధంగా మనం ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఏజ్లో ఇలాంటి ఏ టూల్స్ని మనం వాడుకొని మన యొక్క క్యాపబిలిటీస్ని పెంచుకుంటూ, సో మనం యొక్క టీచింగ్ విధానాన్ని పెంచుకుంటూ మనం మరింత డెవలప్ అవడానికి ఇవి ఎంతో సహాయపడతాయని ఆశిస్తున్నాను. సో తప్పకుండా దీన్ని అందరికీ షేర్ చేయండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ టీచర్ అండ్ స్టూడెంట్స్, కామన్ పీపుల్ అందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడేటువంటి యాప్. సో షేర్ చేయడమే కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ యొక్క దీన్ని యూస్ చేసి ఆ కామెంట్స్ని కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.